వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం మా లక్ష్మీశ్రీ. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అద్భుతం, అత్యద్భుతం. అంటే లాభంలో గురుడున్నాడు, అదొక్కటి చాలు. అడవుల్లో పడేసినా మనల్ని పైకి తీసుకొచ్చేస్తాడు. ఇక గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు. అంటే ఏ పని అయినా సరే ధైర్యంగా దూసుకొని వెళ్ళి నేను చేయాలి అనే పట్టుదల ఈ నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు కూడా ప్రతి పని వెంటనే అవల, ఒకటికి 2 సార్లు ప్రయత్నిస్తేనే అయింది, సెకండ్ అటెంప్ట్లోనే అవుతుంది. అయితే ఈ రాశిలో ఈ నెలలో ఈ రాశి వారికి ప్రాబ్లం వస్తుంది, వెంటనే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు బ్యాంకు నీ క్రెడిట్ అకౌంట్ అలా ఉంచుతారు వాళ్ళు, నీ డెబిట్ చేసేటటువంటి ఫెసిలిటీని మేము బ్లాక్ చేసామని అంటారు. అప్పుడు వెళ్తే అప్పుడు అకౌంట్ని మార్చి దాన్ని లిమిట్ని పెంచి మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అంటే ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది అదనమాట. అయితే ఒక పని, నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాస్తే నిన్ను ఫెయిల్ చేస్తారు, కానీ నువ్వు చాలా బ్రహ్మాండంగా రాసావు, దానికి రీవాల్యుయేషన్ డబ్బులు కడతావు, అప్పుడు పాస్ చేస్తారు. అంటే ప్రతి పని కూడా 2వసారి అనమాట. ఆ విధంగా ఇంతవరకు జరుపుకుంటూ వచ్చింది. ఈ జూలై నెలలో తగ్గుముఖం పట్టిందనమాట. ఇప్పుడు వృత్తి వ్యాపారం బాగా చూసుకోవాలి, బ్రహ్మాండంగా ఉంది, డబ్బులు పుష్కలంగా వస్తాయి. ఓకే, గుర్తింపు పేరు వస్తాయి. నెక్స్ట్ ఆత్మశాంతి కావాలా, వీళ్ళకి ఆత్మశాంతి మనశ్శాంతి 2 కూడా వస్తాయి. ఆ తర్వాత ఇక ఈ తల్లి పట్ల ఆరాధనా భావం, తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఎక్కువ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో ఎక్కువ చూపిస్తారు. అష్టమ శని ప్రభావం వలన వీళ్ళకి ప్రతి పనిలోనూ అడ్డంకు ఇవిలా వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు అష్టమ శని ఈ జూలై నెలలో కూడా ఉన్నాడు, కాబట్టి దాన్ని దాటుకుంటూ వెళ్ళడమే. భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మండలాధిపత్యాన్ని ఇస్తాడు, మెస్మరిజం. ఎటువంటి వాళ్ళైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో మస్మరైజ్ అయిపోవాలి, పనులన్నీ టకా అడిగిన తడవుగా అయిపోవాలి. ఇక కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు, కేతువు 3వ ఇంట్లో ఉన్నాడు. చక్కగా మనకి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇక భార్యాభర్తల మధ్య మరి అనుబంధం ఎలా ఉంటుందండి అంటే కాస్త మామూలుగా యావరేజ్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. అందుకని వీళ్ళు ఏం చేయాలా, వాదోపవాదాలు పెట్టుకోకుండా చిన్నమైన జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో మామూలుగా మనదైన శైలిలో మనం వెళ్ళిపోతూ వివేకంతో వెళ్ళిపోతే ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇక బంధు తెగ వస్తారనమాట బంధువులు జూలై నెలలో. మరి ఈ బంధువులతో చక్కగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, కలిసి టీ పార్టీలు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా మనకి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఈ నెలలో రావడం జరుగుతాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా అయినటువంటి మార్కులు సంపాదిస్తారు. చిట్టిపాట్ల వ్యాపారము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా లాభాలు పొందుతారు. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాన్ని కనుక ముట్టుకున్నట్లయితే వెంటనే దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళు సున్నిత మనస్కులు, కాబట్టి వీళ్ళు మన లైక్ మైండెడ్ పర్సన్స్తో తప్ప మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. అలా కనుక చేసినట్లయితే మనం డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో చేపల రొయ్యల చెరువులు, తర్వాత పెంచుతున్నటువంటి వాళ్ళు కోళ్ల ఫారాలు, మటన్ షాపులు, చికెన్ షాపులు, వీళ్ళ వ్యాపారాలు పుంజుకుంటాయి. ఇక పబ్స్ అండ్ రెస్టారెంట్స్ కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, సారా సిండికేట్లు వస్తున్నాయి, మనకి వైన్ షాపులు వస్తున్నాయి, పబ్స్ వస్తున్నాయని పెట్టుకుంటారు. ఇందులో కర్కాటక రాశి వాళ్ళకి ఆ సిండికేట్లో వీళ్ళు పాట గెలవడం జరుగుతుంది, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
అండ్ హోటల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రెస్టారెంట్స్, పబ్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ యొక్క బట్టల వ్యాపారాలు కూడా చాలా చక్కగా లాభాలను పొందుతాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లంగ్స్కి సంబంధించినటువంటి జలుబు, రొంపతో ఇంతకుముందు ఆస్తమా లాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అండ్ ప్రతి విషయంలో కూడా అఖండమైనటువంటి విజయం. మరి ఈ బిల్ కాంట్రాక్టర్లు ఉంటారు గవర్నమెంట్లో, పాపం టెండర్లు వేసి బిల్స్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎంతకాలం ప్రభుత్వం నుంచి ఇంకా మాకు రిలీజ్ కాలేదండి అని అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా రిలీజ్ అవుతాయి బిల్స్ అనేవి. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. మనకి చక్కగా అన్ని పెన్షన్స్ కూడా వీళ్ళకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా పెన్షనర్స్ ఆ డబ్బులను సద్వినియోగం చేసుకొని కొత్తగా ఒక ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు ఎంతో కాలంగా ఇళ్ళు కొనాలి, స్థలాలు కొనాలి అనుకున్నటువంటి వాళ్ళ కళలన్నీ కూడా ఎప్పుడు తీరతాయన్నమాట. అంటే క్రమేపీ వృద్ధి చెందుతూ ఉంది. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అవనండి, ప్రైవేట్ ఉద్యోగం అవనండి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏమండి మరి మేము మా భర్తలకి సేవలు చేస్తున్నాం, మా అత్తగారులు మా ఆడపడుచులు మమ్మల్ని గుర్తించట్లేదండి, మా భర్త కూడా అనేటటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కొంతకాలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా మీకు మిత్రులు అయిపోతారు. మిమ్మల్ని సంప్రదించకుండా మీ అత్తగారులు మీ ఆడపడుచులు ఏవి కూడా అడగరన్నమాట. అది చాలా ఆత్మసంతృప్తినిస్తుంది. అయితే దీనికి సంబంధించి వాదోపవాదాలు చేయకుండా ఉండడం ఒకటే పరిష్కారం అన్నమాట. మరి కర్కాటక రాశి వారికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నారు కదా, మరి ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఒక మంచి పరిహారం చెప్పండి. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలాంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పెద బ్రాహ్మడికి దానం చేయాలి. నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. చిమ్మిలి నైవేద్యం పెట్టి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుట్టలో అక్కడ పాలు పోసి నాగేంద్రుడికి, నాగదేవతలకి ఏదైనా పర్వాలేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతలు ఇవన్నీ కూడా పాము సంబంధమైనటువంటి వాళ్ళకి నైవేద్యం కింద పెట్టాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు డైలీ ఈ నెలంతా కూడా పూజ చేసుకోవాలి. ఎన్నిసార్లు చదవాలంటారు? 11 సార్లు చదివినా చాలు. భక్తిగా చదవాలి, ఏకాగ్రతగా. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదా ఆంజనేయ స్వామి వారిని కానీ ఈ 4 శనివారాలు చేసినట్లయితే ఈ దోషం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చూశారు కదా కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందో. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు చెప్పారు కాబట్టి వాటిని చక్కగా పాటిస్తే ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఇంత చక్కగా చెప్తున్నారు గురువుగారు, మీరు కూడా అలాగే శ్రద్ధగా విని చెప్పినటువంటి పరిహారాన్ని పాటించి జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీ బంధువులకి షేర్ చేయండి. మరో రాశి ఫలం కావాలి అంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.